నీ ప్రాణాలే పోతాయి అని మారీచుడిని భయపెడితే, నీ చేతిలో చావటం కంటే రాముల వారి చేతిలోనే చావటం మెరుగని చెప్పి, అప్పుడు ఆ పథకానికి ఒప్పుకొని, ఆ పర్ణశాల ముందు బంగారు లేడి రూపాన్ని ధరించి అటు ఇటు తిరుగుతున్నాడు లేడిగా. సీత కంటపడింది. అయితే సీతకి రాముల వారు సర్వజ్ఞులైనటువంటి రాముల వారికి, సీతకి ఈ విషయం తెలుసు. అందుకోసమే కదా అవతారం ఎత్తింది. కానీ ఇద్దరు కూడా మానవుల వలె ప్రవర్తిస్తున్నారు కాబట్టి, బయటికి మాత్రం అందరికీ మామూలు మామ మానవుల వలెనే ఉన్నారు. కానీ సర్వజ్ఞుడైనటువంటి రాముడు ఈ విషయాన్ని ముందే సీతకి చెప్పాడు. "ఓ సీత, రావణుడు నిన్ను ఎత్తుకెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి మాయసీతని సృష్టించి, ఆ మాయసీతని ఇక్కడి నుంచి నీవు అగ్నిలో కలువు. ఓ సంవత్సరం తర్వాత అప్పుడు బయటికి వద్దు గాని" అని ముందే రాముల వారు సీతకి హెచ్చరించాడు సీతని. సీత అందుకనే తాను అగ్నిలో మాయసీతని అక్కడ సృష్టించి సీత అగ్నిలో కలిసింది. ఈ విషయం మారీచుడు వచ్చాడని తెలుసు లేడి రూపంలో. అయినా తర్వాత కథ అంతా జరగాలి కదా! రావణ సంహారం జరగాలి కదా! అందుకని మారీచుడు లేడి రూపం ధరించడమే రావణ సంహారానికి నాంది అన్నమాట. మారీచుడు అలా తిరుగుతూ ఉంటే మాయసీత అయిన వేదవతి మాయసీతగా అక్కడ వచ్చింది. ఆమె ఆ లేడిని చూచి ముచ్చటపడి రాముల వారిని తీసుకురమ్మని చెప్పింది. ఆయన దాన్ని తీసుకురావటానికి వెళితే అది కొద్ది కొద్దిగా చెంగున దూరంగా వెళుతూ ఆ ఆశ్రమానికి పర్ణశాలకు చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి రాముడు దాని మీద బాణప్రయోగం చేశాడు. అది హా లక్ష్మణ అంటూ కుప్పకూలింది. ఆ ధ్వని విన్న సీత వెంటనే లక్ష్మణుని, ఏదో మీ అన్నగారికి ఆపద జరిగినట్టుంది, ఆయన హా లక్ష్మణ అన్నారు, వెళ్ళి వెంటనే ఆ విషయం తెలుసుకో అని చెప్తే, ఇదంతా రాక్షసమాయ అయి ఉంటుంది, నేను వెళ్ళను, మా అన్నని ఈ త్రిలోకాల్లో ఎవరు జయించేవారు లేరు అని చెప్పి సమాధానపరిచి అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంటే, అప్పుడు మీ అన్నగారు లేకపోతే ఆ స్థానంలో నీవు ఉందామనా అని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడితే, లక్ష్మణుడు భరించలేక సీతని ఒంటరిగా ఆ పర్ణశాల ఆశ్రమంలో వదిలి తాను వెతుక్కుంటూ రాముల వారి కోసం వెళ్ళాడు. ఇంతలో చాటున ఉన్నటువంటి రావణాసురుడు భిక్షకుని రూపంలో అక్కడికి వచ్చి భిక్షాందేహి అన్నాడు. ఆమె భిక్ష వడ్డించడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో తన నిజ రూపాన్ని చూపి ఆయన ఆమెను ఎత్తుకుని ఆ పుష్పక విమానంలోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. సీత హా రామ హా రామ అంటూనే అక్కడి నుంచి అరుస్తూ రక్షణ కోసం అలా అరుస్తూ ఉంటే జటాయువు గమనించాడు. దశరథుని మిత్రుడైనటువంటి జటాయువు గమనించి రావణుణ్ణి ఎదుర్కొన్నాడు. రావణుడు ఆ జటాయువు యొక్క 2 రెక్కలని నరికేశాడు. జటాయువు కుప్పకూలిపోయింది. ఆ తరువాత అలా ఆ పుష్పక విమానంలో లంక వైపు ప్రయాణిస్తూ ఉండగా దక్షిణం వైపు ఇంతలో కిష్కింధ పర్వతం దగ్గర వానరులు కింద ఉండటం చూచి తన నగలలో కొన్ని మూటలు కట్టి కొంత మూట కట్టి అవి అక్కడ జార విడిచింది. ఆ నగల మూటలో కింద పడ్డ నగల మూటని వానరులు చూచి ఆ తర్వాత పైన మనిషి ఆర్తనాదాలు విన్నారు. ఆ తీసుకువెళ్ళే వాడిని చూచారు. సరే, ఈ మూటని తమ రాజు అయినటువంటి సుగ్రీవుని వద్ద ముంచారు. సుగ్రీవునికి అప్పచెప్పారు మూటని. ఆ తర్వాత సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకకు వచ్చాడు. ఆ తర్వాత ఆ రాముల వారు లక్ష్మణుడు సీతను ఎత్తుక్కుంటూ పర్ణశాల నుంచి అలా కిష్కింధ వైపు రావటం, అక్కడ కిష్కింధ పైన ఉన్నటువంటి సుగ్రీవుడు ధనుర్ధారులైనటువంటి మునీశ్వరుల వేషంలో ఉన్నటువంటి రామలక్ష్మణులను చూచి
తన అన్నయ్య అయిన వాలే వీళ్ళని నన్ను చంపటానికి పంపించాడేమో అని భయపడి వారి సంగతి ఏదో తెలుసుకురమ్మని హనుమంతుడిని వారి దగ్గరికి పంపాడు. హనుమంతుడు వారి దగ్గరికి వచ్చి వినయంగా వారికి నమస్కరించి వారి విషయాలు తెలుసుకున్నాడు. వారు సీతాన్వేషణలో ఉన్నారని అర్థమైంది. వెంటనే వాళ్ళని అక్కడ సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళి సుగ్రీవుడితో రాముల వారికి అగ్నిసాక్షిగా స్నేహబంధాన్ని కుదిర్చారు. ఆ తర్వాత సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించేట్టు, అలాగే సీతను వెతకటంలో అగ్ని సుగ్రీవుడు సహాయం చేసేటట్టుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని తర్వాత ఆ షరతు ప్రకారం వాలిని సంహరించాడు రాముల వారు. ఆ తర్వాత ఇక సీతాన్వేషణకు సమయం ఆసన్నమైంది. వర్షాకాలం దాటింది. సీతాన్వేషణలో లంక వైపుకు హనుమంతుడిని పంపారు. హనుమంతుడితో పాటు జాంబవంతుడు వాలి కూడా అటే వచ్చారు. హనుమంతుడికి ఒకవేళ సీత కనపడితే గుర్తుగా ఇవ్వమని రాముల వారు హనుమంతుడికి ఒక అంగుళీయాన్ని ఇచ్చాడు. ఆ అంగుళీయాన్ని కూడా తన భద్రపరిచాడు హనుమంతుడు. తర్వాత లంకకి చేరాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడనమాట. ఆ లంకలో ఉన్న సౌధాలన్నీ ఎతికాడు, అన్ని ప్రాంతాలు ఎతికాడు. ఎక్కడ ఆయన కనపడ. చివరికి అశోకవనానికి వచ్చాడు. అక్కడ సీతను చూచాడు. అప్పుడు సీతతోటి రావణాసురుడి ఈ భటులు, ఆడభటులు ఏమి చెబుతున్నారంటే, ఆయన విశ్రవసువు పులస్త్య మహర్షి సంతానం. ఆయన విశ్రవసువు కుమారుడు, గొప్పవాడు, వేదాలు చదువుకున్నవాడు, అందరినీ జయించినవాడు, దేవతలను కూడా గడగడలాడించినవాడు. అలాంటి ఆయనను పెండ్లాడి హాయిగా పట్టపురాణివై ఇక్కడ సుఖాలు అనుభవించు అంటూ వాళ్ళందరూ నచ్చజెపుతున్నారు. అయినా ఆమె మీరందరూ కలిసి నన్ను చంపినా నేను బాధపడను, కానీ రావణాసురుణ్ణి చేసుకోవటం అనేది మాత్రం జరగదు అని ఆమె ఖరాఖండిగా వాళ్ళతో చెప్పింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తుంది. అంటే ఆమెకు తెలిసిన ప్రణాళిక ప్రకారం సాధారణ మానవుని స్త్రీ వలె ప్రవర్తిస్తుందన్నమాట. అందుకని అలా తన శక్తిని ఏమీ ప్రదర్శించకుండా సామాన్య స్త్రీలాగానే అక్కడ ప్రవర్తించింది. అయితే రాక్షసులను ఎదిరించలేదు, బెదిరించలేదు కూడా. మరి సామాన్య స్త్రీ వాళ్ళని ఏమీ అనలేదు కదా, తన శక్తి తక్కువ కాబట్టి అలాగే ప్రవర్తించింది. రావణుడు వచ్చాడు, సీతను లొంగ తీసుకోవడానికి ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. అప్పుడు సీత ఒక గడ్డిపోసను తీసుకుని దీనికన్నా నువ్వు హీనం అంటూ చూపించి అప్పుడు అతన్ని తిరస్కరించింది. అప్పుడు వాడి కోపం వచ్చింది రావణుడికి. నా కోరికను గనక 4 రోజుల్లో కనుక నువ్వు తీర్చకపోతే నీ శవాన్ని మా రాక్షసులందరూ పీక్కు తింటారు అని చెప్పి హెచ్చరించి, అంటే నీ ప్రాణాలు తీస్తాను, మా భటులకు ఆహారంగా వేస్తాను అని హెచ్చరించి వెళ్ళాడనమాట. ఇదంతా సీత అన్వేషణ కోసం వచ్చినటువంటి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ శంసుప వృక్షం మీద కూర్చుకున్నటువంటి హనుమంతుడు అప్పుడు ముందుకు వచ్చి, ఒకవేళ వచ్చి సీత కనపడితే సీత మాయవేషంలో రావణుడు కానీ రావణుని భటులు కానీ వచ్చారేమని భయపడుతుంటే అప్పుడు అంగుళీయాన్ని చూపించాడు. అప్పుడు ఆమె నమ్మింది. ఆ తర్వాత లంకా దహనం కోసం ఆయనకి నిప్పంటించారు తోకకి. ఆయన లంకా దహనం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సీత అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. హనుమంతుడికి ఏమీ ఆపద రాకుండా ఉండాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. ఆ తర్వాత అగ్నిదేవుడు అట్లాగే ఆయనకేమీ అపాయం చేయలేదు. ఆ తర్వాత లంకా దహనం అయిన తర్వాత తాను ఆ తోకని సముద్రంలో ముంచి చల్లార్చి సీత అనుమతి తీసుకుని బయలుదేరబోతుంది. అమ్మ, నేను నిన్ను చూసి వచ్చినట్టుగా ఆనవాళ్ళు ఏమైనా ఇస్తారా అని అడిగాడు.
అప్పుడు ఆమె చూడామణిని తీసి రాముల వారికి హనుమంతుడికి ఇచ్చింది. తర్వాత గుర్తుగా ఇంకొక కథ చెప్పింది. ఆ కథ ఏమిటో రేపు తెలుసుకుందాం. స్వస్తి.